రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగుతున్న కాయితి నాగరాజు ఈరోజు నా అతిథి. వ్యక్తిగత జీవితంలో ఆర్ఎంపీ పిఎంపీగా అటు వ్యవసాయ పనులు చేసుకుంటూ వేరే సంస్థలలో ఏజెంట్గా పనిచేసుకుంటూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏజెంట్లో మాకు ఆర్ఎంపీగా మీరు రాజకీయ ప్రవేశం చేపట్టారు కాబట్టి ప్రజలందరూ మీకు ఎప్పుడు అందరితో మమేకం అవుతూ ఉంటారు కదా. మీరు ట్రయల్ చేస్తున్న క్రమంలో ఎట్లా అంటే అప్పుడు ఎట్లాంటి మద్దతు లభించింది? ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు 2006లో మనకు కొత్తగా ఇక్కడ రాజకీయం ఊళ్ళో ఉండకుండా వచ్చి పోటీ చేసిందంటే మళ్ళీ ఆయన దొరకాలంటే కష్టం. నేను మళ్ళీ అదే హాస్పిటల్ ఉంటా కదా, మీరు నిరంతరంగా హాస్పిటల్లోనే ఉంటా కాబట్టి ఖచ్చితంగా నేను అలాగనే అంటే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఎవరు కూడా ఏకాఏకిన గారు. పార్టీలకు రాగానే ఎన్నో రోజులు కష్టపడితే స్థానికంగా ఉన్నటువంటి పెద్ద నాయకులు, పార్టీ పెద్దలు ఈ పదవిని మీకు అప్పగిస్తూ ఉంటారు. సో ఎక్కడి నుంచి మీ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది ఆది శ్రీనివాస్ గారికి? కతలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పదవి రావడానికి మీ పాత్ర ఎంతవరకు ఉంది పార్టీలో? ఎప్పుడైతే మా మెట్పల్లి నియోజకవర్గం నుంచి వేములవాడ నియోజకవర్గం అయిందో, వేములవాడ నియోజకవర్గం అయినప్పుడు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఈ సూరమ్మ ప్రాజెక్ట్ అనేది పెద్దలు రాజశేఖర్ రెడ్డి హయాంలో సూరమ్మ ప్రాజెక్ట్ కావాలని కోరిండు అన్నట్టు. ఎవరు? ఆది శ్రీనివాస్. ఇక్కడ అయితే మెట్ట ప్రాంతంలో సూరమ్మ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు వరద కాలువ అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయితే ఆయన ఆది శ్రీనన్నకు మాకు ఉన్న సంబంధం ఎట్లాంటి ఇక్కడైతే ఎప్పుడైతే వేములవాడ నియోజకవర్గం అయిందో ఆయన వెంట ఆయన కష్టకాలంలో ఉన్నప్పటికీ. సో ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ఓడిపోయారన్న వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి. ఆయన ప్రధాన అనుచరునిగా నాగరాజు ఎట్లా అనుకున్నాడు ఓడిపోయినప్పుడు ఆ 4 సార్లు? ఓడిపోయినంత మాత్రాన ప్రజలను పక్కకు పెట్టి గెలిచినంత మాత్రాన ప్రజలను వాడుకొని పక్కకు ఉండాలనే ఉద్దేశం కాకుండా ఓడినా గెలిచినా ప్రజల వెంట ఉండే వ్యక్తిగా. సో ఆది శ్రీనివాస్ గారు 3 పార్టీలు మారిండు, ఆయన పని పార్టీలు మారుడే అనే ప్రచారం జరిగిన టైం కూడా ఉండే ఈ నియోజకవర్గంలో. అప్పుడు ఎట్లా భావించారు అట్లాంటి విమర్శలు విన్నప్పుడు? ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేని పార్టీలకు అయింది, ప్రతిపక్ష పార్టీకి అయింది. సో మీ మండలంలో ఉన్న కలికోట సూరమ్మ ప్రాజెక్టు కోసం నిరసన చాలా రోజులు ఆది శ్రీనివాస్ గారు చేశారు. ఆ పోరాటంలో కాయితి నాగరాజుగా మీ పోరాటం ఎంతవరకు ఉందన్న? దానికోసం మీరు ఎంతవరకు ఫైట్ చేశారు అనుకోవచ్చు? 2018 ఎలక్షన్ కంటే ముందు మా పెద్దలు ఆదిశనన్న గారు ప్రతి విషయం అందరికీ ఈ యొక్క హరీష్ రావు గురించి కానీ వీళ్ళందరి గురించి చెప్పిన విషయాలు అందరి గురించి చాలాసార్లు మాట్లాడారు. ముఖ్యంగా కతలాపూర్ మేడిపల్లి మండలాలు 2 మండలాలు కూడా సస్యశ్యామలమవుతాయి. మీ అందరూ సహకరిస్తే, ఎక్కువ టైం ఏం తీసుకోండి, మీ అందరికిట్టే సహకారం ఇస్తే వచ్చే దసరా నాటికే సూరమ్మ చెరువులో నీళ్లు ఓపిస్తాం. ఇప్పుడున్న ఎమ్మెల్యేని అప్పుడు ఓడగొట్టాలనే ఉద్దేశంతోనే కత్లాపూర్ మండలం కలిగోట గ్రామంలో పెద్దగా బహిరంగ సభ ఏర్పాటు చేసి అందరినీ భోజనాలు పిలిచి భోజనాలు చేపించి ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రలో భాగంగా ఓట్లను దండుకోవడానికి కలికోట సూరమ్మ పేరు ముందట పెట్టుకొని ఓట్లు దండుకున్నారు, కానీ దానిలో ఏం పనిచేయలేరు అంటున్నారు. సూరమ్మ ప్రాజెక్టు ఆగిపోయిన అర్ధాంతంగా ఆగిపోయిన పనులను అంటే పడావు పడ్డటువంటి పనులను మనం ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు అర్ధాంతంగా ఆగిపోయినటువంటి దరిమిల మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి 43,100 ఎకరాలకు సాగు తెచ్చేటువంటి కత్లాపూర్ మేడిపల్లి భీమారం మండల ప్రజల రైతుల వరప్రదాయమైనటువంటి ఈ సూరమ్మ చెరువు పైన శీతకన్ను వేసి అసలు మన రైతులను పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో 2018 ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే చెరువు దగ్గర 204 కోట్లతో శిలాఫలకం వేసి ఓ 10,000 మంది రైతులు తెప్పించుకొని
ఈ దసరాకే కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు, మేము నీళ్ళు ఇవ్వమన్న విషయం వాళ్ళకి తెలుసు. ఓన్లీ ఓట్ల కొరకు చేసిన డ్రామా మాత్రమే. కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టు మీద జెండా తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ జెండా. మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిర్రు. మా నాయకుల్ని, లోకల్ ఉన్న కార్యకర్తల్ని 200 మంది పోలీసు వాళ్ళు దిగారు ఇక్కడికి. దుంపేట మీ గ్రామం, గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. సో ఎట్లుంటుందన్న, దుంపేట గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తారా, లేదంటే కతలాపూర్ మండల్ జెడ్పీటీసీగా పోటీ చేస్తారా? నాకైతే మీకు నామినేటెడ్ పదవి ఆది శ్రీనివాస్ గారు ఇవ్వలేదు అంటే మిమ్మల్ని జెడ్పీటీసీగా పోటీ చేపిస్తా అని అనుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో దుంపేట గ్రామానికి సేవలు అందించాలనే ఉద్దేశం ఫస్ట్ నుంచే ఉంది. మనం ఎంపీటీసీగా సేవలు అందించడం, ఎంపీటీసీగా పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు పదవి అయిపోయింది కదా, ప్రజలతో సంబంధం లేదు, ఎందుకు ఇంకా నా పని నేను చేసుకుంటా అనే ఉద్దేశంలో నేను లేను ఎప్పుడు కూడా.